నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. కొండా సురేఖ గారు ఉదంతం నన్ను వీడియోల రూపంలో చూడడం జరిగింది. చాలామంది మిత్రులు ఇరుపక్షాలు జరిగినటువంటి వాద ప్రతివాదనలు, అభియోగాలు, దాని తర్వాత జరిగినటువంటి కొన్ని అవాంఛనీయ సంఘటనలు, అలాగే సినీ ప్రముఖులు కూడా దాని మీద స్పందించినటువంటి విధానాలకు సంబంధించి కూడా స్క్రీన్ షాట్స్ ట్విట్టర్ రూపంలో వాళ్ళు పెట్టినటువంటివి కూడా పెట్టారు. నేను ట్విట్టర్లో యాక్టివ్గా ఉండడం నాకు తెలియదు. ట్విట్టర్ దానికి సంబంధించి ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ నెక్సెస్ ప్రాపర్లీ. నేను గతంలో 2023 సెప్టెంబర్లో, ఆల్మోస్ట్ ఇదే నెల సెప్టెంబర్ అక్టోబర్లో, ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ నన్ను ఒక చాప్టర్ మీద ఇన్వైట్ చేసినప్పుడు నేను టెక్సస్, అట్లాంటా, అలాగే కాలిఫోర్నియా అండ్ డాలస్లో ఉన్నాను. అప్పుడు ముఖ్య ఉద్దేశానికి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ పర్యటనలో ఉద్దేశం ఏంటంటే, సోషల్ మీడియా ఈ పొల్యూషన్ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఏముంది, ఫేక్ అకౌంట్స్ ద్వారా కానీ సోషల్ మీడియాలో నానాటికి పెరుగుతున్నటువంటి వైషమ్యాలు కానీ, ఆ వైషమ్యాల యొక్క అర్థం ఏంటి అంటే, ఫిజికల్గా అటాక్ చేయలేనటువంటి వ్యక్తులు మెంటల్ ట్రామాకి గురి చేసేటువంటి దౌర్భాగ్య స్థితి. దాని మీద అక్కడ ఎన్ఆర్ఐల సమక్షంలో నా అభిప్రాయాన్ని తెలియజేయడం, సుదీర్ఘకాలంగా ఫేక్ అకౌంట్స్ మీద నేను చాలా సందర్భాల్లో సైబర్ క్రైమ్కి అప్రోచ్ అవ్వడం కానీ, అలాగే ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్కి సంబంధించినటువంటి ఆ కంపెనీలకి ఏదైతే ఉంటాయో, మెటా కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ, వాళ్ళ రీఅడ్రసల్ సిస్టమ్ అనేటువంటిది మరింత పటిష్టం అవ్వాలని కానీ, ఒక ప్రముఖ యూట్యూబర్కి సంబంధించినటువంటి వీడియోని టెర్మినేట్ చేసే ప్రాసెస్లో నేను జస్టిస్ వినోద్ గారు బెంచ్ అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, నేను ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చాను. నేను రీఅడ్రసల్ టీమ్స్లో అక్కడేదో ఆప్షన్ పేరుకి ఇస్తున్నారు తప్ప, పలానా అకౌంట్ నన్ను బుల్లింగ్ చేస్తుంది, పలానా అకౌంట్ భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, వారి నుంచి నాకు సోషల్ డిఫమేషన్ అనేటువంటి జరుగుతూ ఉన్నదని కంప్లైంట్ చేసినప్పుడు ఆ అకౌంట్స్ని టెర్మినేట్ చేయకుండా కమ్యూనిటీ గైడ్లైన్స్ అని దిక్కుమాల మాటలు చెప్పేటువంటి విషయాన్ని నేను తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత వారు ఆర్డర్ ఇచ్చారు, వారు టెర్మినేట్ చేశారు, అది వేరే సంగతి. కానీ నాకు ఈవిడ విషయంలో అర్థం కాదు ఏంటంటే, అదేంటి అన్న ఈ గొడవ జరుగుతున్నప్పుడు మనం ఈయన్ని ఎందుకు మాడుకుంటున్నాం అంటే, ఇట్లా మూలాలు అక్కడి నుంచి ఉన్నాయి. మీరందరూ కొంచెం జాగ్రత్తగా వినాలి. కొండా సురేఖ గారు ఒక మంత్రి, ఆవిడ ఒక పర్యటనకి వెళ్ళారు, దుబ్బాక ఒక ఇన్ఛార్జ్ మంత్రి కింద. సరే, వారి హస్బెండ్ కొండా మురళీ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఈవిడి పద్మశాలి సామాజిక వర్గం అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వారిద్దరు ప్రేమ వివాహం జరిగింది. వారికి సంబంధించి కూడా అన్ని వివరాలు వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ట్రై సిటీస్లో ఉన్న వ్యక్తులు చాలామందికి తెలుసు. వారు ప్రజాసేవ, వారు రాజకీయంగా ఎట్లా ఎదిగారు ఏంటనేటువంటి సంగతి. సరే, ప్రోస్ అండ్ కాన్స్ చాలామంది దగ్గర చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఆ రోజు అది సబ్జెక్ట్ కాదు, నేను అది మాట్లాడదలుచుకోలేదు. అయితే కొండా సురేఖ గారు ఒక మంత్రిగా వెళ్ళినప్పుడు సురేఖ గారిని గౌరవప్రదంగా ఎంపీ రఘునందన్ గారు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి ఆవిడకి ఏదో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వెళ్ళి నూలిమాల ఒకటి, అంటే తాళ్లతో పేరినటువంటి నూలిమాల ఒకటి ఆవిడ మెడలో అలంకరించడం, బహుకరించడం జరిగినటువంటి తర్వాత దాని ఫోటోకి సంబంధించి ఆ ఫోటో బ్యానర్లు వెనకాతల షాదీ ముబారక్కో లేకపోతే కళ్యాణ్ లక్ష్మి అనేటువంటి పేర్లు ఏవో కనపడతా ఉంటే ఆ ఫోటోలో దాని నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్కి సపోర్ట్ చేసేటువంటి మిత్రులు చాలా దారుణంగా దుర్భాషలాడుతూ దాని గురించి ట్వీట్ చేశారు, కమెంట్ చేశారు. ఆ ట్విట్టర్ అకౌంట్లో సారాంశం ఏంటంటే, వీరిరువురికి ఎలా పెళ్ళైంది, ఎప్పుడు పెళ్ళైందని ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు ఇద్దరు గురించి వారి పార్టీ కాకపోయి ఉండొచ్చు, వారికి నచ్చకపోయి ఉండొచ్చు, కానీ అంత హేయంగా మాట్లాడారంటే బహుశా వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉండకపోవచ్చు, ఎడ్యుకేటెడ్స్ అయినా కూడా ఉన్మాద భూయిష్టంగా ఉండొచ్చు. ప్రజాప్రతినిధులు అక్కడేం కారణం కూడా లేదు వాళ్ళ ద్వేషాన్ని వెలజిమ్మడానికి. బట్ జిమ్మినటువంటి అకౌంట్స్లో అయితే దానికి సంబంధించి హరీష్ రావు గారికి సంబంధించినటువంటి ఫోటో బ్యాక్డ్రాప్లో కనబడతా ఉంటే ప్రెస్ మీట్ పెట్టారు. ఆవిడ బాధపడి తెలియజేశారు. ఇలా అంటారు ఏంటని చెప్పి ఒక ఆడబడుచుకుని ఇట్లా మాడతారన్నారు. హరీష్ రావు గారు దాన్ని ఖండించారు. సరే, కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతి పార్టీలో ఉంటారు కదా, ఇక వాళ్ళు వాదించేదానికి అర్థమే ఉండదు, వాళ్ళ ఒక చోట ఆగిపోతారు. కవిత గారిని లెక్కర్ స్కీమ్ అప్పుడు అనలేదా, వాళ్ళు అన్నారు అన్న తప్పు అనుకోండి, వాళ్ళు అన్నదానికి మనం అనడం రైట్ అయిపోదు కదా, తప్పుని తప్పుతో కరెక్ట్ చేయలేం కదా. చాలా సందర్భాల్లో మనం భావోద్వేగంతో దాన్ని జస్టిఫై చేసుకోవచ్చు కానీ చేయలేం, మీరైనా నేనైనా చేయలేం. అయ్యేసరికి
ఆవిడ బాధపడ్డారు. సరే అందరూ జనాల్లో కూడా ఆలోచన వచ్చింది, అదేంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రకంగా వ్యవహరించడం ఏంటి, ఆ అకౌంట్ల మీద సత్వరం తీసుకోవాలన్నారు. రఘునందన్ రావు గారు కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాను, అక్క అని పిలిచేటువంటి వ్యక్తితో నేను పబ్లిక్ రిప్రజెంటేషన్ ఒకటి ప్రజెంట్ చేస్తే ఈ రకంగా మాట్లాడతారన్నారు. అయిపోయింది, దట్ ఇస్ ద మ్యాటర్. కానీ ఎప్పుడైతే దాని రెసిప్రొకేషన్లో, దాని రిటాలియేషన్లో భాగంగా కొండా సురేఖ గారు కేటీఆర్ని టార్గెట్ చేయాలనుకున్నారో, ఆయన టార్గెట్ చేయడం కాస్త బ్యాక్లాష్ అయ్యి తిరిగి ఈవిడికే జనాల నుంచి భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఏం జరిగింది అంటే, ఈయన మీద, కేటీఆర్ గారి మీద విమర్శలు చేయాలనేటువంటి ఆ రకమైన కోపంలో, ఉడుకుమొత్తనం అనొచ్చా మనం, ఆ కోపంలో ఉడుకుమొత్తనంలో ఈవిడ మాట్లాడే మాటల్లో సంబంధం లేకుండా సమంత గారిని లాక్కొచ్చారు, నాగార్జున గారిని లాక్కొచ్చారు, నాగ చైతన్య గారిని లాక్కొచ్చారు. నిజంగా అది అసందర్భం, అనుచితం కూడా. ఉచితమైనటువంటిది, సముచితమైనటువంటిది కాదు కదా అది. ఆ సముచితమైన ఆలోచన చేయకుండా ఆవిడ అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల పాపం సంబంధం లేకుండా నాగ చైతన్య గారు తిడిపోయిన తర్వాత ఆవిడ బతికేది, ఆవిడ బతుకుతుంది సమంత గారు. ఈయన ఏదో కొత్తగా వేరే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. నాగార్జున అనేటువంటి వ్యక్తి ఎవరికి కూడా కాంట్రవర్షియల్గా వెళ్ళే వ్యక్తి కాదు. ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటాడు, ఆయన సినిమా ఆయన చూసుకుంటాడు, అందరితో తెల్ల నలికలో ఉండాలనుకుంటాడు. ఆయన ఏదో ఒక కమ్యూనిటీకి బైండ్ అయి ఉండే కమ్యూనల్ ఆస్పెక్ట్లోకి పోవాలనుకోడు. ఫస్ట్ నుంచి కొంత రాయల్గా ఉండే వ్యక్తి అతను. నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ, ఎంతమంది కూడా చెప్పాను, దగ్గుబాటి ఫ్యామిలీ కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ, వీరంతా కొంత రాయల్గా ఉండేటువంటి వ్యక్తులు, ఎవరు జోలికి పోరు, జెంటిల్మెన్ పీపుల్ వాళ్ళు. సరే, ఎవడు అక్కసులాడు మొన్న జరిగినటువంటి ఆయన కన్వెన్షన్ గురించి ఇక ప్రతి ఓడికి మనం ఏదైనా సంపాదించలేనప్పుడు, సాధించలేనప్పుడు ప్రతి ఓడి మీద అక్కసే ఉంటుంది. కాబట్టి కింద కమెంట్ల రూపంలో అది మొత్తం దేశాన్ని ఏదో దోసేతనుడే దిక్కుమాల వ్యవహారాలు చెప్పారు అనుకోండి. అంతకంటే బోలు పనికిమాల ప్రాపర్టీస్ అన్నీ కూడా రెగ్యులరైజేషన్ అవుతూ ఉంటే ఆ సబ్జెక్టు మాట్లాడితే సముచితంగా ఉండదు. కానీ అది రైటా రాంగ్ అని జడ్జ్ చేయడానికి ముందు ఓవరాల్ సిస్టంలో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటనేటువంటిది మాట్లాడకూడదు, పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కమింగ్ టు దిస్ పాయింట్, జరిగిన తర్వాత సమంత రియాక్ట్ అయ్యారు, అందరూ రియాక్ట్ అయ్యారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కేటీఆర్కి అక్రమ సంబంధాల గురించో, కేటీఆర్ డ్రగ్స్ గురించో, రేవ్ పార్టీల గురించో మాట్లాడేటువంటి ప్రభుత్వాలు అసలు ముందు మూలం అయినటువంటి పోనీ సోషల్ మీడియా ఎవరినైతే ఇలా ప్రొవోక్ చేసిందో ఆ సోషల్ మీడియాని స్ట్రీమ్ లైన్ చేసే చట్టాలు ఎందుకు దాటలేదు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ హైడ్రా లాంటిది పెట్టారు, సెన్సేషన్ క్రియేట్ చేసిన మీరు దేశానికి దిక్సూచి అవ్వండి. రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, why can't you formulate a policy in the state of Telangana that సైబర్ క్రైమ్ అనేటువంటిది బలంగా మరింత వింగ్స్ని స్ప్రెడ్ చేసుకుని ఎక్స్పాండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ అనేటువంటి వాటిని సాధ్యమైనంతగా ఎలిమినేట్ చేయడానికి ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఎక్కడైనా కూడా వాళ్ళకి సంబంధించిన నోడల్ సెంటర్స్తో కలిసి తెలంగాణ సైబర్ టీం పనిచేస్తుంది. తెలంగాణ సైబర్ టీం అనేటువంటిది ఏ స్థాయిలో వెళ్తుంది అంటే, టోల్ ఫ్రీ నెంబర్కో లేకపోతే ఈమెయిల్స్కో పెట్టిన తర్వాత వారం రోజుల వ్యవధిలో అట్లా ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకునేటువంటి వ్యక్తుల్ని, మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసే వ్యక్తుల్ని, శృతిమించి రాగానే పడేటువంటి వ్యక్తుల్ని కూడా కంపల్సరీ ఐటీ యాక్ట్ కింద నోటీసులు సర్వ్ చేసి అకౌంట్లో తీపిచ్చి వాళ్ళని కోర్టు ముందు నుంచోబెడుతుందని ఒక చట్టాన్ని ఎందుకు తీసుకురాకూడదు? ఫేక్ అకౌంట్ ఫ్రీ సోషల్ మీడియా కోసం ఒక టీంని ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఇప్పుడు హైడ్రా ఏర్పాటు చేసినట్టే ఎఫ్ఏఎఫ్ఎస్ అని ఫేక్ అకౌంట్ ఫేక్ అకౌంట్ ఫ్రీ సోషల్ మీడియాకి సంబంధించి ఎఫ్ఏఎస్ఎం లాంటిదో, ఎఫ్ఏఎఫ్ఎస్ఎం లాంటిదో ఒకటి ఏదైనా కాన్స్టిట్యూట్ చేయండి సార్. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. వాళ్ళు చేసిన తప్పుకి డబల్ 10 తప్పకుండా సురేఖ గారు చేసి పోలేదా? సోషల్ మీడియాకి సంబంధించి ఏదైనా కట్టడి చేయాలంటే మీ చేతిలోనే ఉంది కదా ప్రభుత్వం. మీరెందుకు అట్లాంటి ఒక ఫార్ములేషన్ చేయకూడదు? ఎందుకు అట్లాంటి ఒక ప్రతిపాదన చేసి రాహుల్ గాంధీ గారితో మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కూడా మా ఐటీ టీమ్స్ కూడా ఇట్లాంటి ఫేక్ అకౌంట్స్ చేయవు, ఇట్లాంటి దుర్భాషలాడవు, అట్లాంటి వైపరీత్యాలకు మేము దారి తీయం, పైశాచిక ఆనందాలు మాకు లేవని ఒక డిక్లరేషన్ ఎందుకు చెప్పించకూడదు? ఒక ప్రతిపాదన ఎందుకు తీసుకురాకూడదు? సార్, సమస్య ఏమవుతుందంటే, రాజకీయ నాయకులు మద్దతుదారుల ముసుగులో ఉన్మాదులు, అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియాలజీ. అన్ని పార్టీల్లో ఉంటారు, దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియాలజీ. వాళ్ళకి పాలసీ తెలీదు, అడ్మినిస్ట్రేషన్ తెలీదు, పార్టీకి సంబంధించినటువంటి విజన్ తెలీదు, పార్టీ సస్టైనబిలిటీకి కావాల్సిన స్ట్రెంగ్థనింగ్ ఎలిమెంట్స్ తెలీదు, ఏమీ తెలియదు. ఏదో ఒక లీడర్ ముసుగులో ఉంటే ఉన్మాదాన్ని స్పిల్ అవుట్ చేస్తూ ఉంటారు. మరి ఉన్మాదులకి సోషల్ మీడియాలో ఉండే అధికారం ఉందా? లేదనేది మనకు తెలుసు, అది రాజ్యాంగబద్ధం కాదని తెలుసు. కానీ సోషల్ మీడియా పాపులారిటీ చూపించుకోవడానికి ఈ ప్లాట్ఫామ్స్ ఏదో కాకతాళీయంగా కొన్ని అకౌంట్లను డిలీట్ చేయడం, మిగతా అకౌంట్లు ఏ ఆధార్ కార్డో, ఓటర్ ఐడియో, గవర్నమెంట్ అడ్రస్డ్ కార్డు అనేటువంటి చేయకుండా ఫేక్ నేమ్స్ మీద అకౌంట్స్ క్రియేట్ చేసుకునేటువంటి లిబర్టీని ఇవ్వడం అనేటువంటిది దౌర్భాగ్యం.
ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని దీర్ఘకాలికంగా పరిష్కరించేటువంటి పద్ధతులను అన్వేషించాల్సినటువంటి పాలసీ మేకర్స్, స్టేట్స్మెన్లు వ్యక్తిగత దోషణలకు దిగజారడం దౌర్భాగ్యం. కొండా సురేఖ గారు, మీరు ఒక మంత్రి, నేను చెప్పేట్లో మీకు ఎన్ని అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ మీ పక్కన ఉన్న పిఎస్ ఉంటే ఒకవేళ నా వీడియో మీ దాకా చేరితే మీరు ముఖ్యమంత్రికి ప్రతిపాదన పెట్టండి. శాశ్వత ప్రాతిపదికన ఇంకా మీరు 3-4 ఏళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి నీ సోషల్ మీడియా అయినా వాళ్ళ సోషల్ మీడియా అయినా వాక్ స్వాతంత్రం అబ్సల్యూట్ కాదు, అంటే ఎలా పడితే అలా వాడేసుకోవడానికి ఉండదు. వాక్ స్వాతంత్రానికి పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. ఆ పరిధులు దాటినప్పుడు, వ్యంగ్యం అనేటువంటిది మానసిక వ్యధకి దారితీసినప్పుడు, విమర్శ అనేటువంటిది సద్విమర్శ కానప్పుడు, విమర్శకి ప్రతి విమర్శ అనేటువంటిది కూడా సహేతుకంగా లేనప్పుడు వాళ్ళు చట్టరీత్యా నేరస్తులే అనేటువంటి దృక్పథాన్ని నెటిజన్లో డెవలప్ చేయడానికి హైడ్రాని డెవలప్ చేసినటువంటి పవర్ఫుల్ ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి ఒక పాలసీని కూడా ఫార్ములేట్ చేయమనండి. వాట్ ఈస్ స్టాపింగ్ హిమ్ టు ఫార్ములేట్ వన్ సచ్ కైండ్ ఆఫ్ పాలసీ టు ఎలిమినేట్ ఫేక్ అకౌంట్స్ అండ్ టు restrict such kind of profiles which instigate people in the guise of supporting somebody? ఆ ఇన్స్టిగేషన్ అండ్ ప్రొవోకేషన్ ఉండేటువంటి ఉన్మాదులను కట్టడి చేయమని చెప్పండి. మీరు ఉన్మాదిలాగా మారిపోతే ఉపయోగం ఏంటమ్మా? ఈరోజు మీరు మాటలు ఉపసంహరించుకుని ఉండొచ్చు గాక, కానీ మీ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయింది. సరే, మొన్న హైడ్రా, ఇప్పుడు ఇది ఉదంతం. ఎన్ని రోజులు సెన్సేషనలైజేషన్ మీద ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వెళ్తాం? పాలనలో మళ్ళీ చివరికి వచ్చేసరికి ప్రజలు రెఫరెండంలో తప్పించుకోలేం కదా. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. ప్రజా ప్రయోజనార్థం ప్రజలకి, తెలంగాణలో నివాసన యోగ్యంగా ఉండేటువంటి వ్యక్తులకి అభివృద్ధి కనిపించేటువంటి దిశగా మరిన్ని అవకాశాలను విశ్లేషిస్తూ, మరిన్ని అవకాశాలను శోధిస్తూ జనాలకి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేస్తే అందరూ ఆహ్వానీయమే, ఆమోదాయకమే. ఏ పార్టీ ఉంటేంటమ్మా? ప్రజలకు కావాల్సింది సరైన పాలన. రాజకీయాల్లో ఉండే వ్యక్తుల కంటే రాజకీయ ఇంక్లినేషన్ ఉంటాయి, కానీ సామాన్యులకి ఏముంటాయి? దయచేసి ఇట్లాంటి వ్యాఖ్యలకి ఏ రాష్ట్రంలో అయినా కూడా ఎన్నాళ్ళు చేయగలుగుతాం డైవర్షన్ పాలిటిక్స్? మనం వాళ్ళ బిఎఫ్లో, వీళ్ళ రూమ్లో ఎఫ్ఐఆర్లు, వీళ్ళే పట్టుకొచ్చి మీడియాలో చెత్త అంతా పెట్టి పనికి మళ్ళీ ఎఫ్ఐఆర్లు ఎన్ని రోజులు నడపగలుగుతాం? ప్రజలు విజ్ఞులు కదా, మనకంటే మేధావులు కదా, కొంచెం ఆలోచించుకుంటారు. ఎక్కువ రోజులు డైవర్ట్ చేయలేం, ఎవరైనా కూడా చేయలేం. కాబట్టి కొండా సురేఖ గారు ఈ ప్రతిపాదన పెట్టండి. అయింది. సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ ఏంటండి, ఏ ఇండస్ట్రీలో అయినా సరే మహిళ ఇంకోటి దగ్గరికి ఇంకోళ్ళు పంపారు, వాళ్ళ దగ్గర పడుకోమని వెళ్ళారు, ఈ మాటలు ఏంటో మాకు మహిళ కింద సరే ఉన్నదా లేదా అనేటువంటి విషయానికి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే విచారం జరిపించండి. కేటీఆర్ గారిని ట్రయల్ చేయండి, కేటీఆర్ గారిని సెక్షన్లో తీసుకురండి. ఇగో బాధ్యతతో మంత్రి కింద ఉంటాయని పాలనా పార్టీలు పెట్టడం, మా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి, ఆధారాలు ఆయన పెట్టండి. ఉత్తి వ్యాఖ్యలు, డొల్ల వ్యాఖ్యల వల్ల మీ స్టేచర్ మీరే పడేసుకుంటారు కదమ్మా. ఆలోచన చేయమని నా విన్నపం. ఖచ్చితంగా చట్టాలు రావాలా. రఘునందన్ రావు గారు కూడా చట్ట పరిధిలో తెలంగాణలోనే కాకుండా మీరు ఎంపీగా పార్లమెంట్లో కూడా ఇట్లాంటి బిల్లు కోసం కృషి చేయాలి సార్. మీలాంటి వక్తలు, సమకాలీన రాజకీయాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు సోషల్ మీడియాలోకి మహిళలు రావాలన్నా, సోషల్ మీడియాలో వాక్ స్వాతంత్రం ద్వారా ఎవరైనా అభిప్రాయాలు చెప్పాలన్నా ఉన్మాదులని కట్టడి చేయాలి. సచ్ కైండ్ ఆఫ్ సైకో మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రివెంట్ చేయడం కోసం చట్టం తీసుకురావడానికి కేంద్రం మీద మీరు కూడా పార్లమెంట్ సాక్షిగా ఒత్తిడి చేస్తారని రఘునందన్ రావు గారికి కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.